హాయ్, హలో, వెల్కమ్ టు ఎకానమిక్ పల్స్. నేను మీ శివప్రసాద్. సో ఈ వీడియోలో అసలు గోల్డ్ కొంటున్నారా? సో ఒక్క నిమిషం ఆలోచించి ఈ వీడియో చూసి సో గోల్డ్ కొనటంలో ఉన్నటువంటి లాభ నష్టాలు, దాంతోపాటుగా గోల్డ్నే మనం ఈటీఎఫ్ రూపంలో కొన్నప్పుడు మనకు వచ్చేటువంటి లాభ నష్టాల గురించి ఈ వీడియో చేయాలని అనుకున్నాం. సో ఈ వీడియో చేయడానికి మా టీం మొత్తం కూడా కృషి చేసి ఏ విధమైనటువంటి లాభ నష్టాలు ఉంటాయని రియల్ మార్కెట్లో టెస్ట్ చేసి ఈ యొక్క వీడియో చేయడం జరిగింది. ఎందుకంటే చాలామందికి సందేహం ఏంటంటే గోల్డ్ వాల్యూ బాగా పెరుగుతూ పోతుంది రోజు రోజుకి. మరి ఇప్పుడు మీ గోల్డ్ కనుక మీరు ఏదన్నా అమ్ముకోవాలంటే మరి మార్కెట్లో ఉన్న రేటు వస్తుందా? ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు గోల్డ్ అమ్మాలంటే మరి మార్కెట్లో ఎంతైతే ఇప్పుడు నంబర్స్ కనపడుతున్నాయో ఆ విలువ మీకు వస్తుందా లేదా, ఏ ఏ అంశాలు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం ఇన్ డీటెయిల్గా. సో ఇక్కడ మనం గమనించినట్లయితే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్డ్ ఆర్నమెంట్ రూపంలో చేయించుకుంటారు. ప్రతి ఒక్కళ్ళకు కూడా గోల్డ్, ఎక్స్పెషల్లీ ఇండియన్ ఉమెన్స్ ఆర్ ఫాండ్ ఆఫ్ గోల్డ్. భారతీయ మహిళ బంగారాన్ని చాలా ఇష్టపడుతుంది. సో ఇక్కడ మరి గోల్డ్ ఆర్నమెంట్ని మనం కొనేటప్పుడు ఎప్పుడు కూడా అమ్మడానికో దేనికో కూడా మనం చెయ్యం. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే, గోల్డ్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ టూల్. అంటే చాలా పెద్ద పెద్ద సంస్థలు ఇంక్లూడింగ్ ఆర్బీఐతో సహా కొంత గోల్డ్ని రిజర్వ్ చేసి ఉంచుకుంటుంది. ఎందుకంటే మరి ఏదన్నా మార్కెట్లో అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు గోల్డ్ అనేది ఒక హెడ్జింగ్, అంటే కాపలాగా ఉపయోగపడుతుంది. అది చాలామంది తెలీదు. సగటు వ్యక్తులకి గోల్డ్ అనగానే వాళ్ళకి గుర్తొచ్చేది ఏంటంటే ధరించి మరి ఆనందంగా ఫీల్ అవటం. కానీ ఇక్కడ గోల్డ్ అనేది దాంతోపాటు ఇంకో పర్పస్ కూడా మనకు కనపడుతుంది. సో ఇక్కడ మీకు ఎక్కడ ఒక చిన్న పాటి ఒక స్లైడ్స్ చేసుకున్నాము. సో మీకు ఈజీగా అర్థం అవడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాము. ఒక 10 గ్రామ్ గోల్డ్ యాక్చువల్గా మార్కెట్ ప్రైస్ 1 lakh ఎబోనే ఉన్నది. నేను మీకు అర్థం కావటం కోసం 1,00,000 రూపాయలు అనేది నేను తీసుకుంటున్నానండి. సో 10 గ్రామ్ గోల్డ్ 1 lakh రూపీస్ మనకి ఈ గోల్డ్ యొక్క వాల్యూ ఉంటే, దాని మీద మేకింగ్ ఛార్జెస్ ఒక 7,000 మీరు బార్గెనింగ్ ఉంటుంది. అదే ఆ మేకింగ్ ఛార్జే మీకు గోల్డ్ షాప్ వాళ్ళు మీ మీద విధిస్తారు. వేస్టేజ్ అని మళ్ళీ ఒక 4,000 వరకు విధిస్తారు. సో దాంతోపాటుగా జిఎస్టీ అనేది ఒక 3,000 రూపీస్. ఎందుకంటే మీ అందరికీ తెలుసు గోల్డ్ పైన 3% జిఎస్టీ అనేది ఉండటం జరిగింది. సో ఇలా మొత్తము కలపగా మీకు వచ్చేది 1,14,000 రూపాయలు. అంటే ఇక్కడ క్లియర్గా 10 గ్రామ్స్ గోల్డ్ మీరు కొనాలంటే 1,14,000 రూపాయలు, 1,14,000 రూపీస్ మీరు షాప్ అతనికి ఇవ్వాల్సి ఉంటుంది. సో కానీ ఆర్నమెంట్ ఫామ్లో తయారైనప్పుడు ఉంటుంది. కానీ గోల్డ్, రా గోల్డ్కి అలా మనం చెప్పలేము. సో ఇవన్నీ ఏదైతే మనకి ఇక్కడ ఇవ్వబడ్డాయో అవి ఆర్నమెంట్. ఏదన్నా ఒక బంగారు ఆభరణాన్ని గోల్డెన్ ఆర్నమెంట్గా చేయించుకున్నప్పుడు అదే 1,00,000 రూపాయలు విలువ ఉన్నటువంటి దానిపైన 1,14,000 రూపాయలు, 1,14,000 రూపీస్ని మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో అదే మనకు సింపుల్ అదే గోల్డ్ని ఇచ్చేసి మనం క్యాష్ తీసుకోవాలంటే ఆశ్చర్యంగా మీకు 90,000 రూపాయలే వస్తుంది. కావాల్సింటే మీరు వెళ్ళి టెస్ట్ చేసుకొని తర్వాత వీడియో కింద లైక్ కామెంట్ చేయండి. 90,000 వస్తుంది. సో నేను అడిగాను, ఎందుకు 90,000? నేను కొన్నప్పుడేమో 1,14,000, 1,14,000 వేశారు. నౌ యు ఆర్ ఆఫరింగ్ 90,000. ఏంటంటే కరిగినప్పుడు, ఆ గోల్డ్ని కరిగించినప్పుడు కొంత మొత్తం లాస్ అవుతుంది అని 10% తగ్గించిస్తాను అంట. ఆల్రెడీ మీరు మేకింగ్ ఛార్జెస్, ఆల్రెడీ మీకు ఆ తర్వాత వేస్టేజ్, ఆల్రెడీ మీరు జిఎస్టీ ఇవన్నీ పోగా మీకు ఇక్కడ చూడండి. సో దగ్గరగా మీకు 90,000 అంటే మీకు ఆల్మోస్ట్ ఇందాక 14,000 కాబట్టి 24,000 రూపీస్, 24,000 రూపీస్ మీరు లాస్ అవ్వటం జరుగుతుంది ఇక్కడ. సో వాట్ వి డు నౌ, ఇప్పుడు మనం ఏం చేస్తే బాగుంటుంది? సో ఏ విధంగా మనం ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ అయితేనే ఇప్పుడు మనం చెప్పే ఈటీఎఫ్ అనేటువంటి కాన్సెప్ట్ లేదు, పెళ్ళిళ్ళకి కానీ లేదా
ఇతరత్ర కార్యక్రమాలకు కానీ మీకు గోల్డ్ అనేది ఒక ప్రెస్టీజియస్ ఎలిమెంట్ కాబట్టి మనం అది ధరించినప్పుడు మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించట్లేదు. మనం ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినట్లయితే మీకు ఆల్మోస్ట్ ఈటీఎఫ్ అనేది చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది. సో ఈటీఎఫ్కి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. సో ఈటీఎఫ్కి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, నో జిఎస్టీ ఈజ్ ఇంపోజ్డ్. అంటే ఇందాక మనం గోల్డ్ కొనడానికి షాప్కి వెళ్ళినప్పుడు 3% జిఎస్టీ వేశారు. నౌ నో జిఎస్టీ ఆన్ ఈటీఎఫ్. ఈటీఎఫ్ పైన ఎటువంటి జిఎస్టీ అనేది విధించబడదు. ఓకే, అండ్ సెకండ్ వన్ వచ్చేసేసి the ETF can purchase even with 100 rupees. The ETF can purchase even with 100 rupees. అంటే ఇక్కడ క్లియర్గా ఏం చెప్తున్నాము, అసలు మీరు 100 రూపీస్ పెట్టి కూడా గోల్డ్ కొనవచ్చు. హ్యావ్ యూ ఎవర్ ఇమాజిన్? మీరు ఎప్పుడైనా ఊహించారా 100 రూపీస్ పెట్టి కూడా మనం గోల్డ్ కొనగలమని? ఇక్కడ 100 రూపీస్ని కూడా మనం పెట్టి గోల్డ్ కొనొచ్చు. సో ఈ గోల్డ్ ఇన్ ఎట్ ఆఫ్ ఈటీఎఫ్, గోల్డ్ ఏ విధంగా ఉంటుందో గోల్డ్ యొక్క వాల్యూని బట్టి ఈటీఎఫ్ డిజైన్ అవుతుంది. సో గోల్డ్ యొక్క వాల్యూ పెరిగితే ఈటీఎఫ్ వాల్యూ పెరుగుతుంది, గోల్డ్ యొక్క వాల్యూ తగ్గితే ఈటీఎఫ్ వాల్యూ తగ్గుతుంది. దాన్ని డెరివేటివ్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. సో ఈటీఎఫ్ని ఎక్కడ కొనాలి సార్? ఏ షాప్లో కొనాలి? వేర్ వి విల్ బై ఈటీఎఫ్? సో మై డియర్ ఫ్రెండ్, ఈటీఎఫ్ ఈజ్ డీమ్యాట్ అకౌంట్ ఉన్న వాళ్ళు ఏ విధంగా అయితే మ్యూచువల్ ఫండ్స్ కొంటారో, ఏ విధంగా అయితే స్టాక్స్ కొంటారో, అక్కడ సర్చ్ బార్లోకి వెళ్ళి గోల్డ్ ఈటీఎఫ్ అని కొట్టంగానే నంబర్ ఆఫ్ ఈటీఎఫ్స్ వస్తాయి. అక్కడికి వెళ్ళి ఈటీఎఫ్లో మీకు ప్రైస్ కనపడుతుంటుంది, ఎంత క్వాంటిటీ, ఎంత ప్రైస్, కొన్ని. ఆ విధంగా సో ఎవ్వరూ, నాకు తెలిసినంత వరకు ఈ వీడియో చూస్తే చాలా మందికి తెలియదు 100 రూపీస్లో కూడా మనం ఈటీఎఫ్ని కొనుగోలు చేయవచ్చు అనేది చాలా మందికి తెలియదు. సో కాబట్టి ఇన్వెస్ట్మెంట్ 100 రూపీస్ ఉన్న వాళ్ళు సాధారణంగా గోల్డ్ అనగానే రిచ్ పీపుల్ మాత్రమే ఇన్వెస్ట్ చేయగలరు. ఇది మనకున్న కాన్సెప్ట్. బట్ ఈ వీడియో చూసిన వాళ్ళకి గోల్డ్ అనేది పేదవారు కూడా ఇన్వెస్ట్ చేయగలిగినటువంటి ఒక అంశము. సో దట్స్ ఇక్కడ ఇది మీకు చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసేసి మనకు సాధారణంగా గోల్డ్ కనుక సెక్యూర్ చేయాలంటే మనకు లాకర్ తీసుకో. లాకర్ ఫ్రీ ఆఫ్ కాస్టా? లాకర్కి మళ్ళీ ఛార్జెస్ ఉంటాయి. సో కాబట్టి ఈటీఎఫ్కి అసలు లాకరే అవసరం. మీ డిమాట్ అకౌంట్లో భద్రంగా ఉంటాయి. సో డిమాట్ అకౌంట్ అన్నీ కూడా మీకు తెలుసు సెబీ రెగ్యులేట్ అయి ఉంటుంది. సెబీ ఫుల్ ఫామ్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో సెబీ రెగ్యులేటర్లో ఉంటాయి. సెబీ మీకు కాపలాదారుడిగా పనిచేస్తారు. ఎటువంటి లాకర్ అవసరం లేదు. మీ డిమాట్ అకౌంట్లో మీకు భద్రపరిచి ఉంటాయి. ఒకవేళ మీకు కనుక ఈ ఈటీఎఫ్కు బదులుగా నాకు డబ్బు కావాలి అనుకున్నారు అంటే, మనం జనరల్గా గోల్డ్ని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంటాం కదండి. జనరల్లీ గోల్డ్ని ఏం చేస్తాం, మనం ఏదైనా ఆపద ఉన్నప్పుడు గోల్డ్ని మనం తాకట్టు పెట్టి బ్యాంక్లో డబ్బులు తెచ్చుకుంటాం. అదే విధంగా ఈ గోల్డ్ ఈటీఎఫ్ను కూడా ప్లెడ్జ్ చేయవచ్చు. ప్లెడ్జ్ అంటే ఏంటంటే, ఏవైతే మనకు బ్రోకర్ ఉన్నాడో, ఏదైతే డిమాట్ అకౌంట్ బ్రోకరు, అతని దగ్గర మనం ప్లెడ్జ్ చేసి డబ్బు తెచ్చుకోవచ్చు. సో ప్లెడ్జింగ్ ఫెసిలిటీ ఉంది. లాకర్ అవసరము లేదు. సెబీ రెగ్యులేట్ చేయబడుతుంది. ఫుల్ సెక్యూరిటీతో ఈటీఎఫ్ ఉంటుంది. దాంతో పాటుగా నో జిఎస్టీ, 3% జిఎస్టీ ఉండదు. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ అదే 1,00,000 రూపాయలు గోల్డ్ కొన్న తర్వాత, 1,00,000 రూపాయలు గోల్డ్ కొన్న తర్వాత మనకు ఆబ్వియస్గా మనకు ఫిజికల్ గోల్డ్ కొన్నప్పుడు ఇందాక మీరు చూశారు 1,14,000 రూపాయలు పడింది ఫిజికల్ గోల్డ్. ఓకే, ఫిజికల్ గోల్డ్ మనకు 1,14,000 రూపీస్ పడింది. అదే మీకు గోల్డ్ ఈటీఎఫ్లో 1 lakh ఏదైతే ఉందో ఆ 1 lakh జిఎస్టీ కానీ ఎటువంటి మేకింగ్ ఛార్జ్ అంటే 1,14,000 1,00,000 రూపాయలకి ఉంది, మళ్ళీ జిఎస్టీ మీకు విధించబడదు. సో కాబట్టి చాలా మంది, నన్ను కాదు, మీరు గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేయండి గోల్డ్ ఈటీఎఫ్లు. సెప్టెంబర్ మంత్లో గోల్డ్ ఈటీఎఫ్స్ హ్యూజ్ 30,000 crore rupees was invested in gold ETF. ఓకే, 30,000 crores అంటే అనూహ్యంగా సో ఫార్ ఆల్ టైమ్ హైలో గోల్డ్ ఈటీఎఫ్స్ని బై చేయడం జరిగింది. ఎందుకంటే ఆ డీటెయిల్స్ అనేవి సెబీ దగ్గర ఉంటాయి కాబట్టి, ఇదంతా రెగ్యులేటెడ్ మార్కెట్ కాబట్టి. సో ఈటీఎఫ్లు అనేవి మీకు అట్ ప్రెసెంట్ పీపుల్ అంటే యు ఆర్ ఆల్వేస్ అప్డేటెడ్. ఎప్పుడు మీరు అప్డేటెడ్గా ఉండాలి. ప్రజల యొక్క నెక్స్ట్ జనరేషన్ ఆలోచనలతో మీ ఆలోచనలు స్ట్రైట్గా ఉన్నట్లయితే అప్పుడు మీకు లాభం పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మరి చాలా మందికి డౌట్ ఏంటంటే, సార్ డిజిటల్ గోల్డ్ అంటున్నారు కదా,
డిజిటల్ గోల్డ్ అన్నా ఈటీఎఫ్ అన్నా ఒక్కటేనా? సో ఇక్కడ డిజిటల్ గోల్డ్ ఈజ్ డిఫరెంట్, ఈటీఎఫ్ ఈజ్ డిఫరెంట్. ఆ డిఫరెన్షియేషన్ మీకు ఈజీగా అర్థం కావడం కోసం ఒక టేబులెట్ ఫామ్లో వేసాము. సెబీ ఇందాక చెప్పాను మీకు, డిజిటల్ గోల్డ్ రెగ్యులేట్ చేయదు, అంటే సెబీ రెగ్యులేషన్ లేదు. డిజిటల్ గోల్డ్ నేనైతే ప్రిఫర్ చెయ్యను. డిజిటల్ గోల్డ్ ఐ విల్ నాట్ సపోజ్ టు బై టు మై సబ్స్క్రైబర్ బికాస్ డిజిటల్ గోల్డ్ ఈజ్ నాట్ అండర్ స్క్రూటనైజర్ ఆఫ్ సెబీకి ఎటువంటి సబ్స్క్రిప్షన్, సెబీ ఆ నియంత్రణలు లేవు కదండి. సెబీ నియంత్రణ లేదని అసలు ఎప్పుడు కూడా చాలా మార్కెట్లో చాలా సెబీ రిజిస్ట్రేషన్లు లేనివి, దయచేసి మీరు వాటిని ఎంకరేజ్ చేసుకోండి. కానీ ఈటీఎఫ్లు ఏవైతే ఉన్నాయో గోల్డ్ ఈటీఎఫ్లు సెబీ రిజిస్టర్ చేతుల్లో ఉంటాయి. అదేవిధంగా మార్కెట్ వాల్యూ, సో మార్కెట్ వాల్యూ డిజిటల్ గోల్డ్కి ఏమవుతుంది, మార్కెట్ వాల్యూ డిజిటల్ గోల్డ్కి మార్కెట్ వాల్యూ కన్నా తక్కువ ఇస్తారు, ఎగ్జాక్ట్గా మార్కెట్ వాల్యూ ఇవ్వరు. సో మార్కెట్ వాల్యూ అంటే ఏదైతే డిజిటల్ గోల్డ్ వాల్యూ ఉందో ఆ థర్డ్ పార్టీ డిసైడ్ చేస్తాడు. ఓకే, కానీ ఈటీఎఫ్ అలా కాదు. ఆ రోజు మార్కెట్ వాల్యూ ఎంత ఉందో ఆ మార్కెట్ వాల్యూకి అనుగుణంగా మీకు మనీ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇది జనరల్గా డిమాట్ అకౌంట్లో మీకు డిజిటల్ గోల్డ్ మీకు భద్రపరిచి ఉండదు, డిమాట్ అకౌంట్లోనే ఉండదు, అది అర్థమైనా చెప్తుంది. సో కానీ గోల్డ్ ఈటీఎఫ్లు ఏమవుతాయి, మీ డిమాట్ అకౌంట్లో ఉంటాయి. సో కాబట్టి డిమాట్ అకౌంట్లో లేవు, దాని తర్వాత మళ్ళీ మార్కెట్ వాల్యూ కన్నా తక్కువ ఇస్తారు. దాంతోపాటుగా సెబీ ఏదైతే ఉందో సెబీ రెగ్యులేషన్లో ఉండవు. అదేవిధంగా జిఎస్టీ ఏదైతే ఉందో డిజిటల్ గోల్డ్ కొనంగానే 3% జిఎస్టీ విధించేస్తారు. డిజిటల్ గోల్డ్ కొనంగానే 3% జిఎస్టీ విధిస్తారు. కానీ గోల్డ్ ఈటీఎఫ్కి అటువంటి జిఎస్టీలు ఉండవు. సో అదొక అడ్వాంటేజ్. కానీ ఫోన్పేలో కూడా మీరు డిజిటల్ గోల్డ్ కొనే అవకాశం ఉంది. కానీ మీరు గోల్డ్ ఈటీఎఫ్ కొనాలంటే ఖచ్చితంగా మీ దగ్గర డిమాట్ అకౌంట్ ఉండాలి. సో కాబట్టి ఈ రెండిటికి ఉన్నటువంటి డిఫరెన్సెస్ని చాలా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో గోల్డ్ ఈటీఎఫ్ ఏంటి, డిజిటల్ గోల్డ్ ఏంటి, ఫిజికల్ గోల్డ్కి ఈటీఎఫ్కి ఎటువంటి డిఫరెన్సెస్ ఉన్నాయి, దేంట్లో ఇన్వెస్ట్ చేయటం బెస్ట్. నేను ఇక్కడ ఫైనల్గా కంక్లూజన్ చెప్తున్నా వినండి. మనం ఒకవేళ గనక పిల్లలకి వీటికైతే ఫిజికల్ గోల్డ్ ఖచ్చితంగా కొనాలి, ఆర్నమెంట్స్ ఖచ్చితంగా కొనాలి. మీరు గనక ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో గోల్డ్ కొనాలి అంటే మీరు ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మీకు తరుగులు కానీ వేస్టేజ్లు కానీ జిఎస్టీలు కానీ ఏమీ లేకుండా భద్రంగా మీ గోల్డ్ మీ పిల్లలు పెద్ద అయ్యే టయానికి మీకు ఒక మంచి అమౌంట్ ఏర్పడుతుంది. అప్పుడు ఆ అమౌంట్ తీసుకొని మీ పిల్లలకు ఆ రోజు ఏదైతే డిజైన్స్ బాగున్నాయో, ఆ రోజు మార్కెట్లో ఏదైతే అంశాలు బాగున్నాయో అప్పుడు కొనుక్కోవటం అనేది ద బెస్ట్ ఐడియా. రెండోది ఏంటంటే పెద్దవారు కూడా గోల్డ్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఓకే, ఈవెన్ ద పూర్ పీపుల్ ఆల్సో కెన్ ఇన్వెస్ట్ ఇన్ ద గోల్డ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ నైస్ డే. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను చెప్పినటువంటి కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.